హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. 16 రాత్రులు జానపద నవల 2వ భాగం విందాం. మొదటి రాత్రి. దూరం నుంచే వారికి చెట్లలో నుంచి రాజకుమారి ఉండే ఆ భవనపు గోపురాలు కనిపించాయి. ఉదయభానుడి కిరణాలు పైనబడటంతో అవి బంగారు మయమైనట్లు మిలమిలా ప్రకాశిస్తున్నాయి. వాటిని చూడగానే హేమప్రభుడికి గుండెలలో రాయబడినట్లుంది. దీనిది రాత్రనక పగలనక నేను ఎల్లప్పుడూ ఆ చిత్రాన్ని చూస్తూ చంద్రకళకు స్వాధీనమైపోయినట్లుగా ఉన్నాను. ఇప్పటికి మన ప్రయాణం ముగిసినట్లే కదా, కానీ మన కష్టాలకి ప్రారంభమే ఇప్పుడని నా ఉద్దేశం. తీరా రాకుమారి వద్దకు వెళ్ళి ఏ సమస్య అడగాలో నాకేమీ తోచకుండా ఉంది. నాకు ఏ ఆలోచన తట్టడమే లేదు. ఎంతో దూరాన మన దేశంలో ఉన్నప్పుడే ఆమె చిత్రము నాకు దిగ్భ్రమ కలిగించింది. ఇప్పుడు ఆమె నిజరూపమే చూస్తే నా హృదయం శూన్యమై నోట మాటే రాకపోవచ్చు. అయినా అటువంటి సౌందర్య రాశిని నా వంటివాడు గెలిచేదేంటి? దీనిది అంటూ వాపోవసాగాడు. అందుకు దీనిది మిత్రమా, ఆ రాజకుమారి తన లోకోత్తర స్వరూపం చూపి మంత్రించినట్లు చేయటం చేతనే ఆమెను చూసేసరికల్లా సర్వము మరిచిపోయి తెలివితేటలు తప్పి ఆమెకు లొంగి అందరూ ఓడిపోవటం జరుగుతున్నది. అయితే నువ్వు మాత్రము అదృష్టవంతుడివనే చెప్పాలి. ఎందుచేతనంటే నేను నీ వెనక ఉండటం బట్టి నీకీ ప్రమాదం తప్పిపోయింది. నువ్వు రాజకుమారిని చూడగానే సర్వము మరిచిపోయినా నేను దగ్గర ఉండి పని సాధిస్తాను. అయితే నీవొకటి చేయాలి. మనం ఆమె ఎదుట పడినప్పుడు, ఓ రాజకుమారి, నా తరపున నా మిత్రుడైన ఈ దీనిది నీకు సమస్యలను ఇస్తాడు. అందుకు నువ్వు ఒప్పుకోవాలి సుమా అని చెప్పి ఆమె అంగీకారం పొందటం నీ పని అని చెప్పేసరికి రాజుకి హృదయభారం తగ్గి మనస్సుకు శాంతి ఏర్పడింది. తిరిగి రాజు వేరే తలంపులు విడిచి నిర్విచారంగా చంద్రకళాదేవుని గురించే ధ్యానించుకోవటానికి అవకాశము కలిగింది. మహారాజు దీనిది ఆ భవనం ఉండే ఆవరణలోకి ప్రవేశించేసరికి రక్షకులు ఎదురు వచ్చి స్వాగతోపచారాలు చేశారు. వెంటనే ఈ సమాచారము చంద్రకళాదేవికి అందింది. ఆమె ఆజ్ఞ ప్రకారము వెంటనే కంచుకులు, రాజమర్యాదలెరిగిన తగు మనుషులు వచ్చి అతిథులిద్దరికీ ఒక చక్కటి విలాస భవనానికి తీసుకువెళ్లారు. అదే వారి కోసం ఏర్పాట్లైన విడిది. అది ఒక అపురూపమైన చక్కని భవనం. చుట్టూ కన్నుల పండుగగా ఉద్యానవనం ఉన్నది. ఆ భవనమంతా చంద్రకాంత శిలలతో నిర్మితమైనది. తోటలో గుబురుగా పెరిగిన రకరకాల చెట్లు, పరిమళాలను వెదజల్లే రంగురంగుల పూల మొక్కలు తన్మయత్వం కలిగిస్తున్నాయి. పరిమళ మిళితాలైన ఆ మందమారుతాలు, పక్షులు చేసే కలకలరావాలు ఎంత మనోహరంగా ఉన్నాయో చెప్పతరం కాదు. ఇలా ఉన్నప్పటికీ హేమప్రభునికి మాత్రము స్థిమితం లేకపోయింది. తన సంగతి ఏమైతుందో అనే దిగులు ఒక వంక, ఒక్కసారి ఆ రాజకుమారిని కంటితో చూడాలనే తహతహ ఒక వంక ఆయనను వేగిరపెట్టినాయి. రాజు హృదయ ఫలకం మీద ఇప్పుడు చంద్రకళ చిత్రం తప్ప మరొకటి ఏదీ లేనేలేదు. కనుక మనస్థిమితం లేకనే ఆయన పగటిపూటల్లా అతి కష్టంతో గడపవలసి వచ్చింది. సూర్యాస్తమయం కాగానే హేమప్రభుడు దీనిది రాజకుమారి విహరించే రత్నాల మందిరంలోకి ప్రవేశించారు. అక్కడ వారు కంచుకులు చూపిన కొలువు కూటంలోకి అడుగుపెట్టేసరికల్లా దిగ్భ్రాంతులైపోయారు. ఇంద్రనీల మాణిక్యాలు పరిచిన ఆ నేలపైన వారి అడుగుజాడలు ప్రతిఫలిస్తున్నాయి. మణిమయములైన ఆ గోడలలో వారి ప్రతిబింబాలు, ఆ దివ్య భవనంలో వెలిగే దీపాలు అతిశయించి వేల కొద్దీ ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఆ కొలువుకూటంలో బంగారు సింహాసనాలు అనేకములున్నాయి. ఆ పక్కనే రమణీయమైన ఉద్యానవనమున్నది. ఆ ఉద్యానంలో వృక్షఛాయిన ఒక శిలావేదికపైన చంద్రకళాదేవి ఆసీనురాలై ఉన్నది. ఆమె నీలిరంగు కలిసిన ఆకుపచ్చ చీర ధరించింది. రత్నాల రవిక తొడుగుకొని ఉంది. చెవుల వరకు వ్యాపించి ఉన్న ఆమె విశాల నేత్రాలు, కాటుక కన్నులు నల్లని కాంతులను విరజిమ్ముతూ ఉన్నాయి. ఆమె పెదవులు లాక్షరాగం పుయ్యకపోయినా లక్క పూసినట్టే సహజమైన ఎరుపు రంగుతో ప్రకాశిస్తున్నాయి. ఆమె ఒంటికి అలుముకున్న చందనపు పరిమళము భవనమంతటా గుప్పుమని వ్యాపిస్తోన్నది. ఆమె సన్నటి నడుము చుట్టూ బంగారపు వడ్డాణము తళతళలాడుతూ ఉన్నది. చేతులకు తొడుగుకున్న బంగారపు గాజులు, కాళ్లకు పెట్టుకున్న బంగారు అందెలు అత్యంత సౌందర్యాన్ని కూరుస్తున్నాయి. ఆమె ధరించిన కిరీటము
నాగజాతిని స్ఫురింపజేసే సర్పాకృతిని కలిగి ఉన్నది. ఇటువంటి అలంకరణలతో కూడుకుని ఉన్న ఆ రాజకుమారిని చూసి చూడటంతో హేమప్రభుడు తనను తానే మర్చిపోయాడు. ఆయనను చూసి ఆమె కొంచెము చెకుతురాలైనట్లు కనిపించింది. అయినా వెంటనే సర్దుకొని తనను ఆయన పలకరించడానికి ముందుగానే తనే, మీరు అడగదలిచిన ప్రశ్న అడగవచ్చును అన్నది. హేమప్రభుడు ఆమెకు ఎదురుగా ఒక శిలావేదిక పైన కూర్చొని తదేక దృష్టితో ఆమె ముగ్ధ మధుర సౌందర్యాన్ని గ్రోలుతూ ఉండగా ఆమె పలికిన ఈ మాట పిడుగులా చెవిని పడింది. పడేసరికల్లా ఆయన వెలవెలబోతూ కూలబడిపోయాడు. నోట మాటే వచ్చింది కాదు. అప్పుడు దేనిది ఆమె పాదాల దగ్గరకు వెళ్ళి వినయంగా నమస్కరించి, ఓ రాజకుమారి, నేను హేమప్రభుని మిత్రుడను. ఆయన తరపున సమస్యలు ఇవ్వటానికి నన్ను నియమించాడు. ఇందుకు నువ్వు అనుమతించాలని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఒక్క క్షణము చంద్రకళ ఆలోచనలో పడింది. ఇంతవరకు వచ్చిన వాళ్లలో ఎవరూ ఇటువంటి వింత కోరిక కోరి ఉండలేదు. వారందరూ రాజకుమారిని చూస్తూనే దిగ్భ్రాంతులై ఉండి అడిగేది ఏదో అవ్వతవ్వకగా అడిగేవాళ్ళు. అందుచేతనే ఓడిపోయేవారు. ఇంత నిదానంగా నిబ్బరంగా ఎదుటబడి మాట్లాడటం అనేది చంద్రకళకు సరికొత్త పద్ధతిగా తోచింది. నేడు ఆమెకు కలుగుతున్నవన్నీ కొత్త అనుభవాలే. క్షణం మాత్రం ఆలోచించి ఆమె సరే అన్నది. దీనిది ఆమెకు ఎదుట కొంచెం దూరంలో నిలబడి తాను వేయదలుచుకున్న ప్రశ్నను ఇలా ప్రారంభించాడు. ఓ రాజపుత్రి, కొంతకాలం కిందట ఒక ఊరిలో ఒక చార్వాకుడు ఉండేవాడు. అతను తన వివాహానికి తగిన ప్రయత్నాలు చేసుకుంటూ ఉండగా స్నేహితుడు ఒక ఆయన వచ్చి, మిత్రమా, నీ ప్రయత్నాలన్నీ చురుకుగా చేస్తున్నావు, బాగానే ఉంది. గణపతి పూజ కూడా చెయ్యి. అది అన్నింటికన్నా ముఖ్యంగా కావలసింది కదా. గణపతిని పూజిస్తే అతడు ఏ ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా నీ వివాహం జరిగేటట్లు చూస్తాడు అని చెప్పాడు. గణపతి పేరు వినేసరికి చార్వాకుడికి ఒళ్ళు మండింది. ఏమంటే చార్వాకులు నాస్తికులు. వాళ్ళు దేవతలు వేదాలని నమ్మరు. అందుచేత చార్వాకుడు వెంటనే అతనితో, ఓయి మూర్ఖుడా, దేవతలని వేదాలను నమ్మేది మూర్ఖులు మోసగాళ్ళు మాత్రమే. మానవులు వారి వారి సౌకర్యాల కోసము ఏవో కొన్ని పనులు చేసి వాటిని దేవుడికి అంటగడతారు. దేవతలను గురించి జరిపే పూజలు పునస్కారాలు నాకు పిచ్చివాళ్ల కలల్లాగా కనిపిస్తాయి. లేదా జీవనం గడుపుకోవటానికి వేసే దొంగ వేషాలన్నా కావాలి. నువ్వు చెప్పిన ఆ గణపతి వలన ఉపయోగం ఏమిటి? విడ్డూరం కాకపోతే మనిషి ఏనుగుతలతో ఉండటమేమిటి? మన పనులు జరగటానికి ఇలాంటి వాడు ఏం చేయగలడు, ఏం చేస్తాడు? మానవుడు బాగా ఆలోచించి తెలివితేటలు ఉపయోగించి పని ప్రారంభిస్తే దానంతట అదే నెరవేరుతుంది. నేను తలచిన పని నిరాటంకంగా జరుగుతుందనే నమ్మకము నాకున్నది అన్నాడు. ఈ మాటలు వినాయకుని చెవిన పడ్డాయి. సరే, వీడి పని పట్టించాలి అని అతను అనుకున్నాడు. అన్నీ సిద్ధం చేసుకుని చార్వాకుడు పెళ్లికి బయలుదేరే రోజున గణపతి వీధులలో తిరిగే ఒక ఆవుని పిలిచి, ఓ ఆవు, నువ్వు వెంటనే ఈ చార్వాకుడి వీధిగుమ్మం ముందు పేడవేయి అన్నాడు. అలాగే చేసింది ఆవు. చార్వాకుడు తలుపు తెరుచుకుని వస్తున్న తొందరలో అతని కాలు పేడకుప్ప మీద పడింది. అతను జర్రున జారిపడ్డాడు. మక్క విరిగింది. అతను లేచి మళ్లీ మసలటానికి కొంతకాలం పట్టింది. ఈలోగా అతను పెళ్లాడదలుచుకున్న కన్య మరొక సంబంధం చేసుకున్నది. తర్వాత చార్వాకుని దగ్గరికి మునుపటి స్నేహితుడు వచ్చి, చూసావా ఏం జరిగిందో? ఇప్పుడైనా నా మాట విని గణపతిని పూజించు, నీ పని నెరవేరిపోతుంది అన్నాడు. అందుకు చార్వాకుడు, పోవయ్యా, నువ్వు మూర్ఖత్వం వల్ల ఇలా అంటున్నావు, లేకపోతే ఏమిటి? జరగవలసి ఉంటే అలా జరిగింది. ఎంత ముందు జాగ్రత్త తెలిసినవాడైనా ఆవు వచ్చి తెల్లారగట్ల గుమ్మం ముందు పేడ వేస్తుందని కలగంటాడా? దీనికి గణపతికి సంబంధం ఏమిటి? ఈ పని నిజంగా గణపతి ప్రభావం వల్లనే జరిగిందంటావా? అలా అయితే ప్రపంచంలో ఆవులన్నింటినీ అతనే కనిపెడుతూ ఆజ్ఞాపిస్తూ ఉంటాడనా నీ ఉద్దేశము? ఏమిటి నీ సిద్ధాంతము? అంటూ మిత్రుణ్ణి హేళన చేసి పంపించేశాడు. తర్వాత అతడు మళ్ళీ వివాహానికి ప్రయత్నం చేసి అన్నీ సిద్ధం చేసుకుని బయలుదేర నిశ్చయించుకున్నాడు. ఈ మాట తనకు ముందుగా పోయి పేడ గీడ లేకుండా చేయటానికి కొంతమంది వెట్టి వాళ్ళను కూడా పెట్టుకున్నాడు. తను బయలుదేరే రోజున దారి తెరపి చేసి శుభ్రంగా ఉంచమని వాళ్లకు చెప్పి ఉంచాడు. ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు గణేశ్వరుడు. చార్వాకుడు బయలుదేరే రోజున బలిపీఠం మీది మెతుకులు ఏరుకుని తినటానికి వచ్చిన కాకిని చూసి,
కాకి కాకి చార్వాకుడొకడు పెళ్లి చేసుకోవటానికి ఆ వీధి వెంట తరలి వెళ్తున్నాడు. ఆ వీధిలో ఒక దర్వాజా ఉంది. ఆ దర్వాజా గోపురం నడుమ నా విగ్రహం ఒకటి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ గాలి దెబ్బలు తిని పట్టుదప్పి శిథిలావస్థలో ఉన్నది. చార్వాకుడు దాని క్రింద నుంచి వెళ్లే సమయాన సరిగ్గా నువ్వు వెళ్ళి ఆ విగ్రహం మీద వాలు అని చెప్పాడు. అలాగే చేసింది ఆ కాకి. అది ఆ దర్వాజా దగ్గరే తిరుగులాడుతూ సమయం కనిపెట్టి ఆ గణపతి విగ్రహం మీద వాలింది. వాలటంతోనే ఆ విగ్రహము గోపురము క్రింద నుంచి పోతున్న చార్వాకుడి మీద పడి అతని చెయ్యి విరిగింది. అది బాగయ్యేసరికి కొంతకాలం పట్టింది. ఈలోగా పెళ్లికి నిశ్చయమైన ఈ కన్య కూడా మునుపటిలాగానే మరొక వరుణ్ణి వివాహం చేసుకున్నది. అప్పుడు చార్వాకుని వద్దకు వెనకటి మిత్రుడు వచ్చి, మిత్రుడా, నీ తెలివితేటలు ఏమైనాయో చూశావా? ఇప్పుడైనా నా మాట విను. నీ ప్రయత్నాలకు విఘ్నాలు కలిగిస్తున్నది వారెవరో ఇప్పుడైనా అర్థం చేసుకో అన్నాడు. చార్వాకుడు ఉగ్రుడై, ఇక నీ పేలాపనులు కట్టిపెట్టు. ఈ పాడు ఊరిలో ఆవులు గుమ్మాల్లో పేడ వేస్తాయని, దర్వాజాలో విగ్రహాలు విరిగిపడతాయని ముందుగా ఎవరైనా అనుకుంటారా? నీ గణపతిని అవతల తీసిపెట్టు. అతని అవసరం లేకుండానే నాకు పెళ్ళి అవుతుందో లేదో చూడు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నేనేం చేస్తానో నీకే తెలుస్తుంది అని బదులు చెప్పి మిత్రుణ్ణి పంపించేశాడు. తర్వాత మరొక కన్యని వెతికి పెళ్లికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈసారి ఆవుల బాధ విగ్రహాల బాధ లేకుండా వధువు ఇంటికి వీధుల్లో నుంచి వెళ్ళటం మానేసి చుట్టుదారిని పొలాల్లో నుంచి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. చార్వాకుడి పట్టుదల చూసి గణపతి మిక్కిలి కోపించాడు. ఈసారి గట్టిగా తగిన శాస్తి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఇంద్రుడి దగ్గరికి పోయి, ఓయి దేవేంద్రుడా, చార్వాకుడొకడు పెళ్లి చేసుకోవటానికి వెళుతున్నాడు. అతడి వెళ్లేదారిలో ఒక ఏరు అడ్డంగా ఉంది. అది ఇప్పుడు ఎండిపోయింది. ఆ నాస్తికుడికి తగిన శాస్తి చేయాలి. నువ్వు నీ మేఘాల్ని నాతో ఒకసారి పంపు అన్నాడు. ఇంద్రుడు మేఘాల్ని వినాయకుడి వెంట పంపించాడు. సరిగ్గా చెప్పిన సమయానికి అవి బ్రహ్మాండంగా కొండల మీద వర్షించాయి. చార్వాకుడు ఏరు దాటుతూ ఉండగా హఠాత్తుగా వరద వచ్చి ఆ వరదలో అతను కొట్టుకొని పోయాడు. మరి ఎప్పటికీ తేలనే లేదు. దీనినంతటినీ వినాయకుడు చూస్తూనే ఉన్నాడు. మొదట అతను పకపకా నవ్వి వెంటనే గట్టిగా ఏడ్చాడు. రాజకుమారి, గణపతి అలా మొదట నవ్వటానికి తర్వాత ఏడవటానికి కారణం ఏమై ఉంటుందో అని ప్రశ్నించి ఊరుకున్నాడు దీనిది. చంద్రకళాదేవి ఇలా సమాధానమిచ్చింది. గణపతి ఆ చార్వాకుని మూర్ఖత్వానికి, అజ్ఞానానికి, అహంకారానికి నవ్వాడు. ఆ నాస్తికుడు ఇలా దేవతల్ని తిరస్కరించినందున అనుభవించే ఘోర నరకాల్ని తలుచుకొని, అయ్యో, తన పనులకు ముందు ముందు ఎలాంటి ప్రతిఫలం రానున్నదో గమనించలేకుండా ఉన్నాడు గదా ఈ నాస్తికుడు అనుకొని విచారించడం చేత గణాధిపతికి పెద్దగా ఏడుపు వచ్చింది. ఇలా అంటూ హేమప్రభువుని వైపు చూడకుండా ఆమె వెళ్ళిపోతూ తన మృదుహస్తాన్ని కొంచెం ఆడించి మరీ వెళ్ళిపోయింది. రాజు మనస్సు ఆమె వెంటనే వెళ్ళింది. శరీరం మాత్రము దీనిదితో కూడా బస చేరుకుంది. బసకు వచ్చిన తర్వాత హేమప్రభుడు నిట్టూర్పి విడిచి, దీనిది, నువ్వు ప్రశ్న అడుగును అడిగావు, ఆమె సమాధానం చెప్పను చెప్పింది. నువ్విలా ఒకరోజు వ్యర్థం చేశావు. అయినా చంద్రకళ పోతూ పోతూ చెయ్యి విసరటం చేత ఆ శుభచిహ్నం చూసి నిన్ను క్షమించాను. ఆమె హస్తము తీగ చివర వికసించిన పుష్పంలాగా నా మనస్సును ఆకర్షించింది. ఆమె చిత్రాన్ని వ్రాసిన చిత్రకారుడి నైపుణ్యము ఇప్పుడు బోధపడింది నాకు. అది సామాన్యమైన చిత్రం కాదు. అద్దంలో కనిపించే ఆమె ప్రతిబింబమే ఇది. కేవలము ఇది నా దగ్గర లేకపోతే ఆమె వల్ల కలిగే విరహబాధను సహించి రేపటి వరకు నేను జీవించి ఉండటము కేవలము అసంభవమే అన్నాడు. ఎలాగో ఒకలాగున ఆ రాత్రి గడిచింది. రెండవ రాత్రి. సూర్యుడు ఉదయించి మరొక రోజు వచ్చిందని తెలియజేశాడు. మిత్రులిద్దరూ ఆ పగలల్లా పూల తోటల్లోనే కాలక్షేపం చేశారు. పొద్దు వాలుతున్న కొద్దీ రాజుకి చంద్రకళను చూడాలనే తహతహ ఎక్కువ కాజొచ్చింది. సాయంత్రం అయ్యాక వారు మామూలు ప్రకారము ఉద్యానవనానికి వెళ్లారు. వారు వెళ్లేసరికే చంద్రకళాదేవి శిలావేదికపైన కూర్చొని ఉన్నది. ఆమె ఈవేళ పసుపు పచ్చని చీర కట్టుకొని వజ్రాల రవిక తొడుక్కొని వాటికి తగిన కిరీటాభరణాలు ధరించి ఉంది. హేమప్రభుడు రాగానే ఆమె అతని వైపు సాభిప్రాయంగా చూసింది.
ఆ చూపులకు అతని శరీరమంతా చక్కలి గింతలు పెట్టినట్లయింది. నోరు మెదల్పకుండా రాజు శిలావేదిక మీద కూలబడ్డాడు. వెంటనే దీనిది ఆమె ఎదుట నిలిచి ఇలా ప్రారంభించాడు. రాజపుత్రి, పూర్వం ఒక దేశాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి లేక లేక ఒక్కడే కొడుకు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టిన కొద్ది కాలానికే జబ్బు చేసి రాజు చనిపోయాడు. ఆ రాజుకి ఒక తమ్ముడుండేవాడు. రాజుకు కలిగిన ఆ పసిబిడ్డను ఎలాగైనా చంపించి తానే రాజ్యాన్ని ఆక్రమించాలని ఆ తమ్ముడికి దురాశ కలిగింది. ఏ ఉపాయం చేతనైనా ఆ పసిబిడ్డను ఇట్టే చంపేయొచ్చు గదా అని అతను అనుకున్నాడు. ఒకనాటి రాత్రి రాజసోదరుడు కొందరు నౌకర్లకి లంచాలిచ్చి వారు బాలరాజును గదిలో ఒంటరిగా విడిచి వెళ్ళిపోయేటట్లు ఏర్పాట్లు చేశాడు. కొత్తగా కొలువులో చేరిన ఒక రాజపుత్రుడికి కోరినంత ధనం లంచమిచ్చి గదిలో ఒంటరిగా ఉన్న రాజుని ఫలానా సమయంలో చంపివేయాలని చెప్పగా డబ్బు ఆశ కొద్దీ వాడు అందుకు అంగీకరించాడు. సమయం చూసి ఆ వీరుడు బాలరాజు ఉన్న గదిలోకి మెల్లగా ప్రవేశించాడు. అక్కడ ఒక పండు పెట్టుకుని ఆడుకుంటూ ఉన్న ఆ పసిబిడ్డ తప్ప మరెవరూ కనిపించలేదు. నిజానికి రాజెవ్వరైనది ఆ కొత్తవాడికి తెలియనే తెలీదు. ఎవరో యువకుడైన ఒక రాజు అక్కడికి వస్తాడు కాబోలనుకుని తలచి వాడు ఎదురు చూస్తూ ఉండగా బాలరాజు ఆడుకుంటూ ఉన్న పండు దొర్లిపోయి ఆ వీరుడి కాళ్ళ దగ్గర పడింది. పండు జారిపోవడంతో బాలరాజు కెవ్వుమన్నాడు. ఇంతలో వీరుడు ఆ పండును శిశువు దగ్గరకంటూ దొర్లించాడు. బాలరాజు దాన్ని పట్టుకుని కిలకిలా నవ్వి సంతోషం కొద్దీ చేతులతో చప్పట్లు కొట్టాడు. ఇది చూస్తూ వీరుడు కూడా బాలుడితో ఆడుకుంటూ ఉండగా కొంతసేపటికల్లా సేవకులు వచ్చి, నువ్వెవరువు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కొత్తవాడిని అడిగారు. నేను వార్తాహరుణ్ణి, నా యజమాని దగ్గర నుంచి రాజుగారికి ఒక వార్త తెచ్చాను అని అన్నాడు అతను. వాళ్ళు పక్కపక్క నవ్వి, రాజుగారికా వార్త? ఆయన ఎప్పుడో గతించారు. ఇప్పుడున్న రాజు ఈ పసిరాజే అన్నారు. వీరుడు తెల్లబోయి కంగారు పడ్డాడు. అతడు బాలరాజుకు అపాయం కలిగించడానికి వచ్చాడని అనుమానపడి నలుగురు 4 దెబ్బలు వేసేసరికి వాడు ఊరుకోలేదు. అందులో ఒకళ్ళని గట్టిగా కొట్టి తప్పించుకొని పారిపోయాడు. ఇక అక్కడే ఉంటే మాట దక్కదని కొలువు వదులుకొని ఎవరికీ చెప్పకుండా ఆ ఊరే విడిచి పారిపోయాడు. ఈ ప్రయత్నం ఇలా వ్యర్థం కాగానే రాజసోదరుడు మరొక ఉపాయం ఆలోచించాడు. అతడు ఒక దొంగల జట్టుకు బాగా లంచమిచ్చి ఊరవతల వాళ్ళుండాలని బాలరాజు సేవకులతో కూడా ఊరికి దూరంగా ఉన్న గుడికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు పైనబడి బాలరాజుని ఎలాగైనా చంపమని వాళ్లతో చెప్పాడు. సరేనన్నారు వాళ్ళు. రాజసోదరుడు ఏర్పాటు చేసిన ఈ దొంగల జట్టు చేరుకోవటానికి ముందే మరొక దొంగల గుంపు బాలరాజుని సేవకులని అటకాయించి తమ సంగతి బయటపడకుండా ఉండటానికి గాను సేవకులందరినీ చంపేసింది. ఆ సేవకులలో ఒకడు మాత్రము తప్పించుకొని పారిపోగలిగాడు. నోరు వాయి లేని పసిబిడ్డ ఏం చెప్పగలదనే ఉద్దేశంతో ఆ దొంగలు బిడ్డను మాత్రం విడిచిపెట్టిపోయారు. తర్వాత తప్పించుకొని బయటపడ్డ సేవకుడు వచ్చి ఆ బిడ్డని గుడ్డలతో కప్పి ఒక బీదవాడి వేషంతో ఊళ్ళోకి చేర్చాడు. లంచం తిన్న దొంగలు ఎంతసేపు దారి కాచినా ఎవరూ ఆ దారి వెంట రావటం కనపడలేదు. వాళ్ళు బాలరాజును సేవకుడు గుడ్డలతో కప్పి తీసుకుని పోవటం చూశారు గాని వాడెవడో ముష్టివాడు కాబోలు అలా పోతున్నాడనుకుని ఊరుకున్నారు. అంతకుముందు ఏం జరిగింది వాళ్ళకేం తెలుసు? ఇలా రాజసోదరుడి రెండో ప్రయత్నం కూడా నీళ్లు కారిపోయింది. ఇది పని కాదని తలచి రాజసోదరుడు ఈసారి వంట మనిషికి బాగా ఎక్కువ లంచం ఇచ్చి బాలరాజుకిచ్చే పాలల్లో విషం కల్పించాడు. పాలు తాగుదామని బాలరాజు గాజు పాత్రని 2 చేతులతోనూ నోటి దగ్గర పెట్టుకునే సమయానికి దగ్గరలోనే ఉన్న ఒక సేవకుడు తుమ్మాడు. ఆ తుమ్ముకి బాలరాజు తుళుక్కుమనటంతో అతని చేతిలోని గాజు గిన్నె క్రిందపడి ముక్కలు ముక్కలైపోయింది. ఆ ముక్కలైపోవటము అదో ఆటలాగా ఎంచి బాలరాజు కేకలేస్తూ చప్పట్లు చరుస్తూ సంతోషం వెలుబుచ్చాడు. ఇలా 3వ ప్రయత్నం కూడా విఫలమైపోయింది. మరొక ఉపాయం ఆలోచించుకుందామని అనుకుంటానికి ముందుగానే ఆ రాజసోదరుణ్ణి అవినీతి ప్రవర్తనకు ప్రతిఫలంగా ఒకానొక క్షత్రియుడు చిత్రవధ చేయటం జరిగింది. రాకుమారి, రాజసోదరుడు చేసిన ప్రయత్నాలన్నీ ఇలా వ్యర్థమైపోవటానికి ఏ ప్రయత్నమూ లేకుండానే బాలరాజు తప్పించుకుని పోవటానికి గల కారణం ఏమై ఉంటుందో అని చెప్పి దీనిది మౌనం వహించాడు. ఆమె ఇలాగ సమాధానం చెప్పింది.
ద్రోహం తలపెట్టిన రాజసోదరుణ్ణి, అతని పన్నుగడలు ఫలించకుండా చేసింది, కలవరపెట్టింది బాలరాజు అమాయకత్వమే. వాని పసితనమే బాలరాజుని రక్షించింది. ఎలా అంటే, ఇనప్పెట్టెలో భద్రపరిచిన విలువగల ఆభరణం కంటే నేల మీద నిర్లక్ష్యంగా పారవేసిన రాయే ఎక్కువ సురక్షితంగా ఉంటుంది. రాయి మీద ఎవళ్ళకీ అంతగా మోజు ఉండదు కనుక వేలాది సైనికులు పరిరక్షించే గొప్ప బలవంతుని కన్నా నిరాయుధుడు, నిస్సహాయుడు అయిన దుర్బలుడే ఎక్కువ సురక్షితంగా ఉంటాడు. అనగా దుర్బలత్వమే అతన్ని రక్షించిందన్నమాట. ఇంకా చెప్పాలంటే, విషం మింగి దానికి విరుగుడు వేసుకోవడం కంటే అసలు విషమనేదే మింగకపోవటమే మేలు గదా. అందం కలిగి ఉండటమే అపవిత్రతకు దారితీస్తున్నది. కాబట్టి అందం లేకపోవడమే పవిత్రత అన్నమాట గదా. శత్రువుల బారి నుంచి కాపాడటానికే దుర్గములు ఏర్పడినాయి. శత్రువుల నుంచి రక్షణ అనే సమస్యలే లేకుంటే దుర్గముల అగత్యమే ఉండదు కదా. కనుక ఇప్పుడు శిశువును నిస్సహాయత రక్షించినట్లుగా ఎంతమంది రక్షకులున్నా కాపాడలేరని తెలిసింది కదా. నిజానికి లలిత సుందరమైన తామర పువ్వునకు శత్రువులెవరుంటారు అని చెప్పి చంద్రకళ ఉద్యానవనం నుంచి లేచి వెళుతూ వెనకకు తిరిగి హేమప్రభువుని వైపు ఒక్క చూపు విసిరి మరీ వెళ్ళిపోయింది. రాజు మనస్సు ఆమెను వెంబడించింది. అతని కాళ్ళు శరీరాన్ని మాత్రము మెల్లగా ఈడ్చుకొని బసలో పడవేశాయి. అప్పుడు రాజు దీనిదిని చూసి, ఓయి కఠిన హృదయుడా, మళ్ళీ మనకి పరాజయం కలిగింది. 2వ రోజును కూడా నువ్వు వ్యర్థం చేశావు. ఇలాంటి అపరాధానికి నీకు శిక్ష పడవలసిందే. కానీ నేడు ఆమె పోతూ పోతూ వెనక్కి తిరిగి నా వైపు చూడటం సంభవించినందున నిన్ను క్షమించాను. ఆ చూపు నా హృదయాన్ని వలవేసి పట్టినట్లు పట్టుకొని లాగుకొని పోయింది. ఆమె చిత్రమే నా దగ్గర లేకపోతే రేపటి వరకు నేను జీవించి ఉండటం కల్లా అని అంటూ ఆ చిత్రాన్ని చూస్తూనే రాత్రంతా నిద్ర లేకుండా గడిపాడు. 16 రాత్రులు జానపద నవల 2వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.